కేదార్నాథ్ హిమాలయాల గర్భంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం. కేదార్నాథ్ మందిరం చుట్టూ ఎన్నో రహస్యాలు మరియు ఆధ్యాత్మిక సంఘటనలు ఉన్నాయి. కానీ అందులో ప్రధానమైనది భీమ్శిల అనే మహాశక్తి కలిగిన భారీ రాయి. ఈ భారీ రాయి పవిత్రమైన భావనలకు, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. 2013లో కేదార్నాథ్ ప్రాంతంలో భయంకరమైన వరదలు మరియు భూకంపాలు సంభవించాయి. ఇదే సంవత్సరంలో జూన్ నెలలో కేదార్నాథ్ ప్రాంతంలో జరిగిన విపరీతమైన వరదలు భారతదేశం మొత్తాన్ని కుదిపేశాయి. ఆ వరదల సమయంలో కేదార్నాథ్ ఆలయానికి పెద్ద ప్రమాదం ఏర్పడింది. దానికి ముందు ఉన్న గంగా నదికి సంబంధించిన సహజ సిద్ధమైన ధారలు విపరీతంగా ప్రవహించాయి. భారీ వర్షాల కారణంగా గాండారంగా పిండారి నదుల ఉధృతి అధికమై బురద రాళ్లు కలిసి కేదార్నాథ్ ప్రాంతాన్ని ముంచెత్తాయి. కేదార్నాథ్ ఆలయం మరియు పరిసర ప్రాంతాలు పూర్తిగా నాశనమయ్యాయి. దాదాపు అన్ని కట్టడాలు మరియు భక్తుల ఆశ్రయాలు ధ్వంసమయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 5,000 మందికి పైగా ఆ విపత్తులో మరణించినట్లు అంచనా వేయబడింది. కేదార్నాథ్ ఆలయం చాలా పురాతనమైనది మరియు దృఢమైనది. ఆ విపరీతమైన వరదలు మరియు కొండ చర్యలు కూడా ఆలయాన్ని పూర్తిగా నాశనం చేయలేకపోయాయి. ఇది దైవ సంకేతం అంటూ భక్తులు భావించారు. కానీ ఆశ్చర్యకరమైన విధంగా ఒక భారీ రాయి భీమ్శిల కేదార్నాథ్ ఆలయానికి కొంత దూరంలో చేరి ఆలయాన్ని రక్షించే విధంగా ఆగిపోయింది. వరద ఉధృతిని ఆలయానికి తాకకుండా దాని దారిని మార్చేసింది. భక్తులు మరియు స్థానికులు ఈ సంఘటనను భగవంతుడి దయగా భావించారు. ఈ భారీ రాయిని భక్తులు భీమ్శిల అని పిలుస్తారు. ఎందుకంటే మహాభారతంలో భీముడు అద్భుతమైన శక్తి కలవాడని, పెద్ద రాళ్లను సులభంగా ఎత్తేవాడని ప్రతీతి ఉంది. అందుకే ఈ శిలను భీముడు సంరక్షణ కల్పించినట్లు భావిస్తారు. ఈ భారీ రాయి భీమ్శిల అని పిలుస్తారు. ఈ భీమ్శిల ఆలయానికి కొద్ది మీటర్ల ముందు ఆగిపోయి వరద నీరు ప్రత్యక్షంగా ఆలయాన్ని తాకకుండా అడ్డుకుంది. ఆ భారీ రాయి ఆగిపోయిన విధానం, దాని స్థలం అన్ని భక్తుల మదిలో భగవంతుడి అద్భుత శక్తిగా భావింపబడింది. ఈ శిల కారణంగా కేదార్నాథ్ ఆలయం వరదల వల్ల పెను ప్రమాదంలో చిక్కుకోకుండా భక్తుల ప్రార్థనలను సమాధానమిచ్చినట్లు ఉంది. ఈ సంఘటన హిమాలయాల ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసం ఎంత గొప్పదో చాటి చెప్పింది. ఈ భీమ్శిల కథను మహాభారతంతోనూ అనుసంధానిస్తారు. మహాభారతంలో భీమ్ గొప్ప శక్తి కలిగిన పాండవుడు. భూమిపై భీకరమైన శత్రువులను సంహరించేవాడు. భీమ్ పర్వతాలను కూడా ఎత్తి విసిరేశాడన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే ఈ శిలకు భీమ్శిల అనే పేరు వచ్చింది. ఈ సంఘటన తర్వాత భక్తులు భీమ్శిలను ఆరాధిస్తూ అది దైవ సహాయంతోనే ఆలయాన్ని కాపాడిందని విశ్వసిస్తున్నారు. కొందరు భక్తులు దీన్ని శివుని లీలగా భావిస్తారు. శివుడు తన శక్తితో ఆలయాన్ని రక్షించాడని నమ్మకం ఉంది. అప్పటి నుండి భీమ్శిలకు యాత్రికులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ భీమ్శిల కేదార్నాథ్ ఆలయానికి పెద్ద సాక్ష్యం, అలాగే భక్తుల విశ్వాసానికి చిహ్నంగా నిలిచింది. ఓం నమః శివాయ.